న్యూస్ హైదరాబాద్ మోకిలా పిఎస్లో విచారణకు హాజరయ్యారు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. మోకిలాలో 114 ఎకరాల భూమి కబ్జా చేశారంటూ గతంలో భూ యజమానులు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో సుప్రీంకోర్టును ఆశ్రయించగా ముందస్తు బెయిల్ ఇచ్చింది. అయితే పోలీసుల విచారణకు హాజరు కావాల్సిందేనని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఇవాళ విచారణకు హాజరయ్యారు జీవన్ రెడ్డి. రెడ్డిక భూ కబ్జా కేసులో మోకిలా పిఎస్లో విచారణకు హాజరయ్యారు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. అయితే మోకిలాలో 114 ఎకరాల భూమి కబ్జా చేశారంటూ గతంలో భూ యజమానులు ఫిర్యాదు చేశారు. అయితే ఈ మేరకు కూడా ఈ కేసులో సుప్రీంకోర్టును ఆశ్రయించగా అటు జీవన్ రెడ్డికి ముందస్తు బెయిల్ అయితే మంజూరు చేసింది. మంజూరు చేసిన బెయిల్ అయితే పోలీసుల విచారణకు తప్పకుండా హాజరు కావాల్సిందిగా కోరడంతో కూడా ఈ రోజైతే అటు మోకిలా పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యారు జీవన్ రెడ్డి. మరి ఈ విచారణలో కూడా పలు అంశాలపై ప్రస్తావించినట్టు తెలుస్తుంది. మరి విచారణలో ఎలాంటి విషయాలు వెల్లడిస్తారు, ఏ ప్రశ్నలను సంధిస్తున్నారు అనేది కూడా ఉత్కంఠగా మారింది. రెడ్డిక మోకిలా పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యారు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అటు జీవన్ రెడ్డి. అయితే భూ కబ్జా కేసులో కూడా ఆయనపై ఇటీవల కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే అటు సుప్రీంకోర్టు అయితే బెయిల్ మంజూరు చేసింది. అయితే ఈ నేపథ్యంలో విచారణకు హాజరు కావాల్సిందేనంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. సో ఈ నేపథ్యంలో ఈ రోజు విచారణకు హాజరయ్యారు జీవన్ రెడ్డి. మరి జీవన్ రెడ్డిపై కూడా అటు భూ కేసుకు సంబంధించి కూడా పలు ప్రశ్నలు అయితే సంధించబోతున్నారు అటు పోలీసులు. మరి ఈ నేపథ్యంలో ఎలాంటి ప్రశ్నలు సంధించబోతున్నారు, ఎలాంటి వివరాలు వస్తాయి? సుమారుగా 114 ఎకరాల భూమికి సంబంధించి కూడా ఈ కేసు అయితే నమోదైంది. దీంతో అటు భూ యజమానులు అయితే ఫిర్యాదు చేయడంతో ఈ కేసు నమోదు చేశారు. అయితే బెయిల్ పై బయట ఉన్న జీవన్ రెడ్డి ఈ రోజు అటు మోకిలా పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరయ్యారు. మరి ఈ రోజు విచారణలో ఎలాంటి విషయాలు వెల్లడిస్తారనేది కూడా ఆసక్తిగా మారింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ లైవ్ లో అందిస్తారు. పవన్, చెప్పండి, అటు సుప్రీంకోర్టు ఆదేశాలతో ఈ రోజు జీవన్ రెడ్డి అయితే అటు మోకిలా పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరైనట్టు తెలుస్తుంది. మరి ఈ రోజు విచారణలో ఎలాంటి ప్రశ్నలు సంధించబోతున్నారు, ఎప్పటి వరకు జరిగే అవకాశం ఉంది, డీటెయిల్స్ ఏంటి? ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నాయకుడు జీవన్ రెడ్డి ప్రస్తుతం మోకిలా పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యారు. ఆయన పైన సామా దామోదర్ రెడ్డి అనే వ్యక్తి ఆయన పైన కేసు నమోదు చేశాడు. వాస్తవానికి సామా దామోదర్ రెడ్డికి సంబంధించిన భూమితో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ తర్వాత ఇరువురి మధ్య వివాదం రావడంతో సామా దామోదర్ రెడ్డి భూమి మొత్తాన్ని ఆక్రమించి అతన్ని అక్కడి నుంచి వెళ్ళగొట్టేశారంటూ సామా దామోదర్ రెడ్డి ఒక ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా జీవన్ రెడ్డి భూమి పక్కనే దాదాపుగా 20 ఎకరాల భూమి అటు సామా దామోదర్ రెడ్డిది ఉంది. అందులో సామా దామోదర్ రెడ్డి ఒక ఫంక్షన్ హాల్ను కూడా ఏర్పాటు చేసుకున్నారు. అయితే 2023లో అటు జీవన్ రెడ్డి ఆ ఫంక్షన్ హాల్ని మొత్తాన్ని కూడా కూల్చివేసి దాన్ని మొత్తం కూడా తన ఆధీనంలోకి తీసుకున్నారు. దీనిపైన ప్రశ్నించిన దామోదర్ రెడ్డి పైన అటు భౌతిక దాడికి యత్నించారు. అక్కడ మొత్తం బౌన్సర్లని ఇతర గూండాలను అటు కాపలాగా పెట్టి అటు దామోదర్ రెడ్డి పైన దౌర్జన్యానికి పాల్పడ్డారు. అనేక సార్లు దామోదర్ రెడ్డి జీవన్ రెడ్డితో అటు ఈ భూ వివాదం పరిష్కరించుకునే దిశగా చర్చలు జరిపినా ఎప్పటికప్పుడు అధికారంలో ఉండడంతో భయభ్రాంతులకు గురిచేసి వాళ్ళను భూమి దగ్గరికే రాకుండా చేశారు. దాంతో అటు సామా దామోదర్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అటు పోలీసులు కేసులు నమోదు చేశారు. దాదాపుగా అనేక సెక్షన్ల కింద అటు జీవన్ రెడ్డి భార్య రజిత, తల్లి రాజుబాయి, సురేష్ అనే వ్యక్తులపైన పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అప్పుడే విచారణకు హాజరు కావాలంటూ ఆదేశించినప్పటికీ తనపై నమోదైన కేసులను కొట్టివేయాలంటూ అటు జీవన్ రెడ్డి కోర్టును ఆశ్రయించారు. కోర్టు కూడా అటు జీవన్ రెడ్డికి వ్యతిరేకంగా తీర్పునిచ్చింది. తిరిగి హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో కూడా అదే విధమైన తీర్పు రావడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు అటు ఆయనను అరెస్టు చేయవద్దంటూ ఆ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ పోలీసుల విచారణకు మాత్రం ఖచ్చితంగా హాజరు కావాల్సిందంటూ చెప్పడంతో ఈరోజు ఆయన అటు మోకిలా పోలీసుల ఎదుట హాజరయ్యారు. మొత్తం ఈ వివాదం అంతా కూడా రంగారెడ్డి జిల్లా చేవెల సమీపంలో ఉన్న ఈ ఈర్లపల్లి అనే గ్రామానికి సంబంధించింది. ఆ గ్రామంలో దాదాపుగా
100 ఎకరాలకు పైగా అటు జీవన్ రెడ్డి ఇటు దామోదర్ రెడ్డి ఇద్దరికీ కూడా అక్కడ భూములు ఉన్నాయి. అటు జీవన్ రెడ్డి తన హద్దులు దాటి ఇటు దామోదర్ రెడ్డి భూమిని ఆక్రమించారు. ఒక దశలో ఇద్దరు కలిసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేద్దామంటూ దామోదర్ రెడ్డి దగ్గరికి జీవన్ రెడ్డి వచ్చారంటూ గతంలో బిగ్ టీవీతో దామోదర్ రెడ్డి కూడా చెప్పారు. ఇద్దరు కలిసి వ్యాపారం చేద్దామని తను మొత్తంగా వ్యాపార భాగస్వామిని చేసుకుని తనను ముంచివేశాడంటూ చెప్పారు. ఇదే ఈర్లపల్లి గ్రామంలో ఉన్న సర్వే నెంబర్ 32, 35, 36, 38లో ఉన్న 20 ఎకరాల 20 కుంటల భూమి వ్యవహారంలోనే ఇప్పుడు వివాదం అంతా కూడా తేలింది. ఈ భూమిలోనే దామోదర్ రెడ్డి అక్కడ తన తండ్రి పేరుతో ఒక ఫంక్షన్ హాల్ నిర్మించి ఫంక్షన్ హాల్ను అటు నిర్వహిస్తూ ఉన్నారు. అటు దామోదర్ రెడ్డితో వివాదం ఏర్పడిన తర్వాత వివాదం అటు మొత్తం రియల్ ఎస్టేట్ వ్యాపారంలో వివాదం వచ్చిన తర్వాత దీనిపైన ఇక్కడ ఉన్న భూమిపైన జీవన్ రెడ్డి కనపడింది. దాంతో బలవంతంగా ఆ స్థలంలోకి ఆక్రమించి అక్కడున్న మొత్తం షెడ్లని ఆ కన్వెన్షన్ హాల్ని ఆ ఫంక్షన్ హాల్ని మొత్తంగా కూడా కూల్చివేశారు. విషయం తెలుసుకుని అక్కడికి వెళ్ళిన దామోదర్ రెడ్డి పైన జీవన్ రెడ్డి అనుచరులు దాడులకు పాల్పడ్డారు. ఆ సమయంలో కవరేజ్కి వెళ్ళిన మీడియా పైన కూడా దాడులకు పాల్పడ్డారు. దీనికి సంబంధించే అప్పట్లో చెవెల పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి, మోకిలా పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. అప్పటి నుంచి కూడా రకరకాలుగా అటు కోర్టుల నుంచి రక్షణ పొందుతూ వచ్చారు. కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. అటు అరెస్టు చేయవద్దంటూ అటు జీవన్ రెడ్డికి రక్షణ కల్పిస్తూనే ఎట్టి పరిస్థితుల్లో పోలీసులకు విచారణ హాజరు కావాల్సిందేనంటూ చెప్పడంతో ఈరోజు ఆయన విచారణకు హాజరయ్యారు. ఇప్పటికే దామోదర్ రెడ్డి తన భూమికి సంబంధించిన పూర్తి ఆధారాలన్నింటినీ కూడా అటు పోలీసులకు సమర్పించారు. భూ వివాదం ఎలా వచ్చింది, తనకు సంబంధించిన భూములు ఎవరి దగ్గర నుంచి కొనుగోలు చేశారు, వాళ్ళిద్దరి మధ్య జరిగిన వ్యాపార ఒప్పందం ఏంటి, ఇప్పుడు ఈ 20 ఎకరాల 20 కుంటల్లో వచ్చిన వివాదం ఏంటి, వీటిలన్నిటికీ సంబంధించిన ఆధారాలన్నింటినీ కూడా ఇప్పటికే పోలీసులకు ఇచ్చిన నేపథ్యంలో పోలీసులు ఆ వివరాలు ఆధారంగా అటు జీవన్ రెడ్డిని విచారించే అవకాశం అయితే కనపడుతుంది. చూడాలి మరి జీవన్ రెడ్డి తన చర్యలను ఏ రకంగా సమర్థించుకుంటారనేది కూడా వేచి చూడాలి. అయితే పవన్ మనం చూస్తున్నాం ఇప్పటికే అటు దామోదర్ రెడ్డి అయితే కూడా వ్యాపార నిమిత్తం కూడా ఆ భూమి పేరు చెప్పి తనను మోసం చేశారంటూ అటు జీవన్ రెడ్డిపై అయితే ఆరోపణలు చేశారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఆ భూమికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని కూడా ఎవరి పేరు మీద ఉన్నాయి, క్లియరెన్స్ ఉన్నాయి, వీటన్నింటినీ పోలీసులు చెక్ చేస్తారా, వాళ్ళు ఏం చెప్తున్నారు? ఖచ్చితంగా అవన్నీ కూడా దామోదర్ రెడ్డికి సంబంధించిన భూములు. ఆయన అక్కడ స్థానికంగా రైతుల దగ్గర నుంచి కొన్నారు. అక్కడ రియల్ ఎస్టేట్ వెంచర్ డెవలప్ చేసేందుకు ఆయన ప్రయత్నించారు. దానిలో భాగంగానే అటు జీవన్ రెడ్డి అప్పుడే ఆయన దామోదర్ రెడ్డితో కలిశారు. తన పక్కనే మరికొంత భూమి కూడా నాకు ఉన్నది కాబట్టి ఇద్దరం కలిసి పెద్ద వెంచర్ చేద్దామంటూ దామోదర్ రెడ్డితో ఒక ఒప్పందాన్ని వ్యాపార భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. దానిలో భాగంగానే వ్యాపారం నడుస్తున్నప్పుడే అటు జీవన్ రెడ్డికి దామోదర్ రెడ్డికి మధ్య చిన్న చిన్న విభేదాలు మొదలయ్యాయి. దాంతో ఎలాగైనా సరే దామోదర్ రెడ్డిని ఈ భూమి నుంచి వెళ్ళగొట్టి పూర్తిగా తానే కబ్జా చేయాలన్న ఉద్దేశంతోనే తన పైన దాడికి పాల్పడ్డారు, తనను మోసం చేశారు. తనకు సంబంధించిన ఈ 20 ఎకరాల భూమి 20 ఎకరాలు 20 కుంటలు ఇది అగ్రిమెంట్లో లేని భూమి. వాస్తవానికి వీళ్ళంతా కూడా రియల్ ఎస్టేట్ వెంచర్గా డెవలప్ చేసింది. ఇద్దరి మధ్య ఒప్పందం జరిగిన మాట వాస్తవం. ఇద్దరు దానికి సంబంధించిన అగ్రిమెంట్ కూడా రాసుకున్నారు. కానీ దాన్ని కూడా మీరి అతిక్రమించి ఆ ఒప్పందంతో సంబంధం లేని తన సొంత భూమి 20 ఎకరాల 20 కుంటలు అక్కడ అటు ఏదైతే ఫంక్షన్ హాల్ ఉందో ఆ ఫంక్షన్ హాల్ని మొత్తం కూల్చివేశారు. దాన్ని మొత్తం కబ్జా చేశారంటూ దామోదర్ రెడ్డి ఫిర్యాదు చేశారు. దానికి సంబంధించిన ఆధారాలన్నింటినీ కూడా సమర్పించారు. పూర్తిగా భూ యాజమాన్య హక్కులన్నీ కూడా దామోదర్ రెడ్డి పేరు మీదే ఉన్నట్లుగా ఇప్పటికే ఆయన తగిన ఆధారాలన్నీ కూడా చూపించడంతో ఆ దిశగానే పోలీసులు కూడా విచారణ చేయడానికైతే రంగం సిద్ధం చేస్తున్నారు. అఖిల, అదే పవన్, ప్రస్తుతం అయితే ఈ రోజు జీవన్ రెడ్డి అటు విచారణకైతే హాజరయ్యారు. మరి దానికి సంబంధించిన ఆధారాలు పెట్టి దానిపై క్వశ్చన్ చేసే అవకాశం ఉందనుకోవచ్చా? అండ్ అలాగే తమ కుటుంబ సభ్యులను కూడా విచారించే అవకాశం ఉందనుకోవచ్చా? ఖచ్చితంగా ఇప్పటికే అటు జీవన్ రెడ్డితో పాటు ఆయన భార్య రజిత, తల్లి రాజుబాయి, సురేష్ల పైన అనేక సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. అటు భౌతిక దాడులకు పాల్పడతాం, భూమి కబ్జాలతో పాటు బెదిరింపులకు పాల్పడతాం, ఇటువంటి సెక్షన్ల కింద పలు సెక్షన్ల కింద కేసులు నమోదైన నేపథ్యంలో ఖచ్చితంగా ఇప్పుడైతే జీవన్ రెడ్డిని విచారిస్తున్నారు. అతను విచారణలో వెల్లడించే విషయాలను బట్టి అవసరమైతే అటు వాళ్ళ కంపెనీలో వ్యాపార భాగస్వాములు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, వాళ్ళందరినీ కూడా విచారించే అవకాశం కనపడుతుంది. ఈ కేసులో జీవన్ రెడ్డితో పాటు ఆయన భార్య రజిత ఇతరులు కూడా ఉన్న నేపథ్యంలో వాళ్ళని కూడా ఖచ్చితంగా పోలీసులు విచారణ చేయడానికైతే రంగం సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతానికైతే దామోదర్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయన సమర్పించిన ఆధారాల ఆధారంగా ఎందుకు ఆ భూమిని కబ్జా చేశారు, లేకుంటే నిజంగానే ఇద్దరి మధ్య ఎటువంటి వివాదం నెలకొని ఉంది, ఈ వివరాలన్నింటినీ కూడా సేకరించే అవకాశం అయితే కనపడుతుంది. అఖిల, రైట్ పవన్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.